హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఫిష్ కర్రీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. అరే ఏంట్రా ఇది? అప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ముందుగా ఒక కడాయి తీసుకొని ఇందులోకి కరివేపాకు రెమ్మలు ఒక 2 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి, డ్రై ఫ్రై. తర్వాత ఇందులోకి మనం కారంకి సరిపోయినంత 4 to 5 ఎండుమిరపకాయలని ఇలా హాఫ్గా కట్ చేసి వేసుకోవాలి. దీన్ని కూడా మనం కాస్త ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడిని తీసుకొని దానిని కూడా మనం ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి ఇలా అన్నీ వేసి ఇప్పుడు ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, సాల్ట్ని వేసుకోవాలి. తర్వాత ఇక్కడ 7 to 8 వెల్లుల్లిని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ 2 ఆనియన్స్, 2 టమాటాస్ కట్ చేసుకోవాలి. ఇలా నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 8 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి మిక్సీ జార్లో వేసాం కదా, ఆ పౌడర్ని ఇందులోకి వేసి ఆయిల్లోకి వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి నానబెట్టిన చింతపండు రసాన్ని వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టినాం కదా 2 ఆనియన్స్, వాటిని కూడా ఇందులోకి వేసి కలుపుకోవాలి. ఇలా మసాలా ఉడికేటప్పుడు మనం ముందుగా కట్ చేసి వాష్ చేసి పెట్టిన ఫిష్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి టేస్ట్ కోసం కోకోనట్ మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాం. ఇలా కోకోనట్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత మనం దీన్ని 10 to 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా బాగా ఉడికేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్టీ ఫిష్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.